మంచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను ఈ మారేడు దళాలు ఉంటాయి కదా, వాటితో నేను చారు పెడుతున్నా. రసం మీకు తెలుసు కదా, దేంతో పెడతాను? నిమ్మకాయతో, నిమ్మకాయ రసంతో. సరేనా? దానికి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను, చూడండి. ఇదిగోండి మారేడు దళాలు. మొన్న శ్రీశైలం వెళ్ళారన్నమాట మాకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, పూజ చేపించామని. ప్రసాదాలు అవి ఎండిపోయినాయి అన్నమాట. అన్నీ ఎండిపోయినాయి పెట్టుకుని చేస్తున్నారు ఆంటీ అని చెప్పేసి అనమాకండి. నాకు దొరకట్లేదు, ఈ కొత్తిమీర కరివేపాకు కూడా దొరకట్లేదు. నేను ఎక్కడికి బయటికి వెళ్ళను, చెప్పాను కదా. పిల్లలు తెస్తేనే నాకు ఉంటాయి ఇంట్లో, అదనమాట. సరే, ఈ మారేడు దళాలతో చేస్తున్నానండి చారు, నిమ్మకాయ రసంతో. దేంతో పెడతా తెలుసు కదా మీకు. దానికి కావాల్సినవి ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, మారేడు దళాలు, తర్వాత మెంతులు, జీలకర్ర, ధనియాలు, నిమ్మకాయ రసం, ఇది కూడా కొత్తిమీర అండి, ఈ ఎండుమిరపకాయలు ఇవి వేస్తానన్నమాట. మిక్సీ పడతాను. చూడండి, జీలకర్ర చూడండి, మెంతులు, ధనియాలు సరిపోతాయండి. కొంచెమే పెడుతున్నా, దానికి కావాల్సిన నీళ్ళు పెట్టుకున్నా. చూడండి, చాలా బాగుంటాయి కదండి. ఒకసారి చేసుకుని చూడండి. ఇది కూడా నిమ్మకాయతో పచ్చడి చేశాను నేను, చూడండి, యూట్యూబ్ ఛానల్లో ఉంది నాది, మారేడు దళాలతో. ఇది మిక్సీ పట్టుకొచ్చాక మీకు చూపిస్తుంది. ఇంట్లో ఉప్పు వేసుకోవాలి, కొంచెం వేసేసుకుందాం. కొంచెం మాత్రం బెల్లం కంపల్సరీగా వేయాలండి దించే ముందు, సరేనా? ఇది మిక్సీ పెట్టుకుందాం. చూడండి, అవి పట్టుకుని ఇలా వేసుకున్నాను చక్కగా. కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఉప్పు, సరేనా? ఇది ఆరిపోయినాయి కదండి, ఇది ఇట్లా మిక్సీ పట్టుకున్నాం. మారేడు దళాలు ఇలా మిక్సీ పట్టుకున్నాం, కొంచెం రఫ్గా. పచ్చాకులు అయితే మనం కట్టుకునే పని లేదు, ఇలాగే వేసుకోవచ్చు. వాళ్ళు 2-3 రోజులు అయిపోయింది కదా తీసుకొచ్చి, అట్లా ఒకసారి 2-3 రోజులు అయిపోయి. కొంచెమే అవుతుందండి చారు, ఎందుకంటే కొంచెమే ఉంది కదా ఆకు, ఏదో ప్రసాదంగా ఇచ్చి. నాకైతే చాలా ఇష్టం అండి చారు, చాలా బాగుంటుంది. మీరు పెట్టుకోండి. నేను వీడియో పెట్టలేదు కానీ చట్నీ చేసిన తర్వాత నాకు మంచిగా అనిపించింది. అంటే ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పేసి పెట్టుకుంటున్నాం. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కదా, ఎవరి చేతిలోనూ లేదు. మనం మందులు మాకులు తినకోకుండా ఇదే అమృతం అన్నమాట. మనకి అమృతం ఇది చేస్తే ఎలా ఉంటుంది తెలుసు కదా మీకు. అది మనం ఇలాంటివి చేసుకుని తినాలి. తింటే అప్పుడు మనకి ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మనం మంచిగా ఉంటాం కదా. ఇదిగోండి నిమ్మకాయ. నేను ఎంత వేస్తున్నాను అనుకుంటున్నాను, ఒక 2-3 కాయలు ఉంటుంది అనుకుంటా. మీకు సరిపడా వేసుకోండి, నాకు సరిపడా వేసుకుంటా. అది చిన్నవి అయితే, పెద్దవి అయితే 2 కాయలు. ఇంట్లో వేసేస్తాం కదా, ఇవన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు ఉంది. చక్కగా మరిగిన తర్వాత పోపు వేసుకున్నామండి. చాలా బాగుంటుంది, అసలు సూపర్గా ఉంటుంది. నిజంగా వారానికి ఒక్కసారి మీకు దొరికితే మారేడు దళాలు చక్కగా పెట్టుకోండి. ఎందుకంటే మన ఆరోగ్యం కాపాడుకోవాలి కదా మనం, అందుకని చాలా మంచిదంట. మీరు యూట్యూబ్లో చూడండి,
దీని కాయలు కూడా నేను పచ్చడి చేస్తానండి. చేసుకున్నవాళ్ళం మేము. అమ్మ వాళ్ళు చేసేవాళ్ళంట, నాకు తెలియదు కానీ నేను మొన్న అడిగితే చెప్తా ఉన్నారు. ఆకుతోనే కాదు దీంతో కూడా చట్నీ చేసేది అమ్మ అని. చాలా బాగుండేది, చాలా మంచిదంట. మా గుడి దగ్గర ఉండేవి అన్నమాట. అది ఏం చేయాలో తెలియక అట్లా కోసుకొచ్చి ఇంట్లో పెట్టి చాలా గట్టిగా ఉంటాయంట, కొడితే పండతో కొట్టాలా అవి అని చెప్పేసి అన్నారు. మా అత్తమ్మ చెప్పారు మన నేను చారు గురించి వీటి గురించి మాట్లాడుతూ ఉంటే, మమ్మీ చేసేదిరా పచ్చళ్ళు. వాళ్ళు ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళి చూయించుకునేదే లేదండి. వాళ్ళు నిజంగా చెప్తున్నాను నేను. చెప్పాను కదా ఇప్పటి వరకు మా మామయ్య గారికి 96 ఏళ్ళు. అంటే అమ్మ తమ్ముడికి 96. ఇంతవరకు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిందే లేదు వాళ్ళు. వాళ్ళ వైద్యకం ఇంట్లోనే వైద్యకం ఏదన్నా ఉంటే మా తాతగారు చేసేవారట ఏదో అని చెప్తా ఉంటారు. కొంచెం పసుపు వేసుకో. కూడా సరిపోతాయి. అట్లా వేసాను కదా. మీరు ఒకసారి పెట్టుకోండి, చూడండి అసలు ఎలా ఉంటుందో. సూపర్గా ఉంటుంది. ఈ రకంగానే మీరు తయారు చేసుకోండి చాలు, కంపల్సరిగా ఎంత బాగుంటుందో చూడండి. వారానికి ఒకసారి కంపల్సరిగా పెట్టుకోండి. చాలా ఆరోగ్యవంతమైందంటే అండి ఇది. ఏదో అనుకుంటున్నారు ఆ ట్యాబ్లెట్లు ఈ ట్యాబ్లెట్లు ఈ ఖర్చులు ఆ ఖర్చులు మందుల ఖర్చులు, లేకపోతే ఏమవుతుందంటే మందులకి ఖర్చు పెట్టొద్దట వృధాగా. ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఇంకొక దారి తీస్తూ ఉంటాయి అవి, ఆ మందులు వేసుకుంటూ ఉంటాయి. అది అట్లాంటివి కాకుండా వారానికి ఒక్కసారి ఇలాంటి నేను చేసే అన్నీ మీకు ఆరోగ్యవంతంగా చూపిస్తున్నాను. నేను ఇంచుమించుగా ఈ జొన్నలతో పప్పు చేశాను నేను, పచ్చ జొన్నలతో. అది కూడా చూడండి, చాలా మంచిది కదా. ఇప్పుడు రాగి సంగటి అలాంటివి తినేవాళ్ళు కదా పెద్దవాళ్ళు, చాలా గట్టిగా ఉండేవాళ్ళు. మేము కూడా తిన్నామండి. నాకు 15 ఏళ్ళు వచ్చేదాకా ఖచ్చితంగా మేము రాగి సంగటి ఇట్లాంటివే, జొన్న అన్నం ఇలాంటివే తిన్నాం. తర్వాతే ఇంకా మేము హైదరాబాద్ వచ్చిన తర్వాతే కొంచెం మాకు ఈ రైస్ అలవాటు అయిపోయింది బాగా. చూసారా చాలా బాగుంటుంది. పోపు పెట్టేసుకుందామండి, అయిపోయింది. బాగా మరిగించండి, మీకు ఎంత కావాలో అంతవరకు చేసుకోండి. 2-3 గ్లాసులు నీళ్ళు పోసారనుకోండి, చక్కగా ఈ రసం అంతా దిగిపోద్ది ఆకులో ఉన్నది. కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం కంపల్సరీ చారులో పులుసుల్లో నేను వేసినా వేగిపోయినా మీరు వేసుకోండి, సరేనా? సరిపోతుంది. సరే, ఉల్లిపాయ ఉడికిపోయిందంటే చారు మరిగిపోయినట్టే లెక్క. పోపు పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు గిన్నెలు, దీంట్లో పచ్చనిపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ ఉన్నాయండి. కొంచెం జీలకర్ర ఎక్కడ సరిపోదు నాకు, కొంచెం వేసి. జీలకర్ర మెంతులు బాగా తింటామండి మేము, అదే వేసేస్తాను.
అయ్యే టైప్లోకి వెళ్ళిపోతాం మెంతులు వేసేసారు చూడండి. చూడండి కొంచెం కరివేపాకు వేస్తాను. అయిపోయింది నేను మన పోపు. స్టవ్ బంద్ చేస్తాను. సరే ఎలా ఉందో పోపు ఎలా ఉందో చూడండి. వేసుకొని చూపిస్తా. రుచి రుచి వేదిక కదా, రుచి చూపిస్తా. చేతిలో నించున్నాయండి. ఎంత కష్టపడుతున్నానండి. మీరు లైక్ చేసి షేర్ చేయండి కదా. చూసారా చారు ఎలా ఉందో. దాంట్లో 2 వడియాలు 2 మిరపకాయలు పెట్టుకున్నామంటే మనం ఎట్లా తినాలంటే అట్లా తినాలి. ఈ ఆకులు మనల్ని ఏం చెయ్యవు. వెళ్ళిపోయావు. ఆహా, చాలా రుచిగా ఉందండి. చాలా బాగుంది. ఇంకేం కావాలండి. ఇంత రుచికరమైన ఇట్లా ఆరోగ్యవంతమైన తింటే చాలా బాగుంటుంది. మనకి చేసుకొని తినండి. చాలా బాగుంది. మీరు నాకు లాస్ట్కి మీరు ఏమి ఇస్తారో తెలుసు కదా మీకు. బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, బెల్ కూడా ప్లీజ్.